82వ రోజు పాదయాత్రలో షర్మిల పలు అంశాలపై మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దని చెప్పారు. రాష్ట్రం అంధకారంలో ఉందని వాపోయారు. విద్యార్థులు చదువుకోవడానికి కూడా కరెంటు లేదన్నారు. 82వ రోజు పాదయాత్రలో షర్మిల 12.6 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 1139 కిలోమీటర్లు నడిచారు షర్మిల. 82వ రోజు ఇరుకుపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మాదాల, బొల్లారం క్రాస్, చాగంటివారిపాలెం, ముప్పాల, గొల్లపాడుల మీదుగా సాగింది. ఇక గుంటూరు గుండెలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల ముప్పాల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా షర్మిలకు ముప్పాలలో ఘన స్వాగతం లభించింది. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. షర్మిలకు నాగలి బహుకరించారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన షర్మిల ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు చాలా గౌరవించారు. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా 5% రిజర్వేషన్లకు వాళ్ళకి విద్యలేదు, చాలా కృషి చేశారు. జగన్ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడారు. రాజన్న ఆలోచనల నుంచి పుట్టినవే ముస్లింల రిజర్వేషన్లు అని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు షర్మిల చెప్పారు. పాదయాత్రలో పాల్గొంటున్న వృద్ధులకు షర్మిల ధైర్యం చెబుతున్నారు. జగనన్న సీఎం అయితే 700 రూపాయలు పింఛన్ వస్తుందంటున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తనకు ప్రాణం పోసిందని ఓ వృద్ధుడు షర్మిలకు చెప్పాడు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ ను మరువనన్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు పసుపు రైతులను కలుసుకున్నారు. పెట్టుబడి, గిట్టుబాటు ధరల గురించి తెలుసుకుని రైతులకు ధైర్యం చెప్పారు. ఉద్దేశం ప్రకారం దిగుబడి కనీసం 25 క్వింటాల నుంచి 10,000 అవుతుంది సార్. కిందకి వీళ్ళు ఇచ్చే కరెంటు తక్కువ ఉన్నందువల్ల 25 క్వింటాలు 20 క్వింటాలన్నా కనీసం రావాల్సిన దిగుబడి 10 క్వింటాలు 10కి పడిపోతుంది. 10కి పడిపోతే వీళ్ళు ఇచ్చే రేటు 3,000 సార్. 16,000 నుంచి 3,500 పడిపోయింది. అంటే 35,000 రూపాయలు. ఈ మహిళా రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ఈమెది గుంటూరు జిల్లాలోని మాదాల గ్రామం. కరెంటు లేక పంటలు పండటం లేదని వాపోయింది. అప్పులు ఎలా తీర్చుకోవాలంటూ దీనంగా ప్రశ్నించింది. షర్మిలకు సమస్యలు విన్నవించామని, జగనన్నకు తెలపమని విజ్ఞప్తి చేశామన్నారు. కరెంటు ఉండట్లేదండి, మాకు మా పంటలు లేవు, అప్పులు ఎట్ట తీరుస్తాను మనం, మాకు ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ఇలా ఇబ్బంది పడతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఊహించారు. ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు. కడప కలెక్టరేట్ దగ్గర విద్యుత్ పోరు చేశారు. వినతి పత్రం ఇచ్చారు. ఆనాడు విద్యుత్ పోరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో విందాం. అంతగా కళ్ళు మూసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఒకవైపు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే దక్షిణానికి రావాల్సిన గ్రిడ్ను పూర్తిగా తమిళనాడు, కర్ణాటక తీసుకుంది. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటి చెప్తున్నాను. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలారా, అయ్యా ఒక్కసారి గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి బతికే ఉంది అన్న సంగతి మీ చెవుల్లోకి ఎక్కించుకొని ఈ ప్రజలకు కనీసం ఇప్పుడైనా మీరు అంతో ఇంతో చేస్తే కనీసం మీరు నిలబెట్టబోయే వ్యక్తులకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది అన్న సంగతి దయచేసి గుర్తుకి. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా నడుస్తున్న షర్మిలకు గుంటూరు జిల్లా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళా రైతులు కలిసి షర్మిలకు తమ సమస్యలు చెప్పారు. సమస్యలు చెప్పుకోవడమే కాదు, గుంటూరు జిల్లా ప్రజలు రాజన్న బిడ్డకు తోడుగా కదులుతున్నారు.